నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. పిల్లలు లేకుంటే ఆ బాధ వర్ణనాతీతం. మరి న్యాచురల్గా పిల్లలు పుట్టడానికి ఏమైనా టిప్స్ ఉంటాయా? దీని గురించి మనం మాట్లాడుకుందాం. నేను వచ్చాను బంజారా హిల్స్లోని ఈషా ఫర్టిలిటీ సెంటర్కి డాక్టర్స్తో మాట్లాడడానికి. నాతో పాటు ఉన్నారు ఈషా ఫర్టిలిటీ సెంటర్ ఫౌండర్ డాక్టర్ చందనా లక్కిరెడ్డి, డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ చాందిని. అందరికీ నమస్తే అండి. చాలా కొత్త టాపిక్. అంటే జనరల్గా ఇప్పటి వరకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ గురించి ఎవరూ మాట్లాడలేదు. సో మీరు ఒక కొత్త టాపిక్ ఇవాళ ప్రేక్షకులకు చెప్పబోతున్నారు. ముందుగా డాక్టర్ చందన గారు, పిల్లలు లేక చాలా వేలాది మంది బాధపడుతున్నారు. రీసెంట్గా మనం చూసాం, ఒక టెంపుల్లో పిల్లలు లేని వారికి ప్రసాదం ఇస్తున్నారంటే వేలాదిగా మహిళలు వచ్చారు. ఆ ప్రసాదం కోసం తోపులాట జరిగింది చాలా పెద్ద ఎత్తున. సో ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది, ఇంతమంది పిల్లలు లేకుండా బాధపడుతున్నారా అని. దీని గురించి మీరు ఏం చెప్తారు? మీరు అన్నట్లు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఇప్పుడు చాలా ఎక్కువగానే చూస్తున్నాము. మెయిన్ రీజన్ ఐ థింక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పచ్చు. లేట్ మ్యారేజెస్, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడము, ఆర్ మనకున్న లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ లైక్ ఒబేసిటీ కానీ, వీటన్నిటి వలన ఇన్ఫర్టిలిటీ ఎంతో పెరుగుతుంది. ఐ థింక్ దాంట్లో వన్ ఆఫ్ ద అంటే ఇంకా ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే అవగాహన లేకపోవడం. అంటే ఏ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే త్వరగా అయిపోతుంది, లేట్ చేయడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ చాలామందికి తెలియదు అనమాట. దీనివలన కూడా ఇన్ఫర్టిలిటీ అనేది పెరిగిపోతుంది. జనరల్గా ప్రెగ్నెన్సీ రావడానికి, న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఏమేం కావాలి, ఏమేం కరెక్ట్గా ఉండాలి లేడీలో? సో ఇప్పుడు ఫీమేల్స్లో అంటే మెయిన్గా వాళ్ళ పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉన్నాయో, పీరియడ్స్ రెగ్యులర్గా ఉంది అంటే ఒక 50% కవర్ అయిపోయినట్లే. అంటే వాళ్ళది ఎగ్ అనేది పెరిగి ఓవులేషన్ అవుతుంటేనే పీరియడ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. అది కాకుండా వాళ్ళ గర్భసంచి అనేది ప్రెగ్నెన్సీకి అనుకూలంగా ఉందా, అండ్ వాళ్ళకి ఈ ఓవరీస్కి యూట్రస్కి మధ్యలో కనెక్షన్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఇవి ఓపెన్ ఉన్నాయా, బ్లాక్ ఉన్నాయా. ఇప్పుడు ఈ మూడు అనేది కరెక్ట్గా ఉందనుకోండి, అండ్ నార్మల్ హార్మోన్స్, ఎగ్ నెంబరు, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మీరేం చెప్తారు డాక్టర్ శ్రీవిద్య గారు? వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే మేల్స్లో స్పర్మ్ కౌంట్ ఒకటి చూసుకోవాలి. అది కూడా నార్మల్గా ఉంది అని అనుకుంటే వాళ్ళ ఏజ్ కూడా 30 సంవత్సరాల లోపు ఉండి ఇవన్నీ బాగున్నాయి, థైరాయిడ్, షుగర్స్ ఇవన్నీ మేడం చెప్పినట్టు హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ బాగానే ఉంటుంది. వాళ్ళు ఒక వన్ ఇయర్ పాటు వాళ్ళు ట్రై చేసి చూడొచ్చు న్యాచురల్గా కూడా. డాక్టర్ చాందిని గారు, అంటే చాలామందికి దీనిపైన అవగాహన ఉండదు. భార్యాభర్తలు ఏ టైంలో కలిస్తే పిల్లలు పుడతారు అనేది మీరేం చెప్తారు? మీరు కరెక్ట్గా అడిగారు, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. మేడం వాళ్ళు చెప్పిన పారామీటర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా వాళ్ళు సరైన టైంలో కలిసినప్పుడే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ టైం అనేది యూజువలీ ఎగ్ రిలీజ్ అవుతున్న టైం, ఓవ్యులేషన్ టైం అంటాము. అది సాధారణంగా నెల మధ్యలో ఉంటుంది. అంటే ఆడవాళ్ళకి 30 రోజుల్లో పీరియడ్స్ వస్తున్నాయి అంటే 15వ రోజు యూజువలీ ఆ ఎగ్ రిలీజ్ అవుతుంది. సో వాళ్ళు ఒక 12వ రోజు నుంచి ఒక 17వ రోజు వరకు కలుస్తూ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డాక్టర్ చందన గారు, ఎన్ని రోజులు కలవాలి అంటే దాని గురించి క్లియర్గా ఇంకేమైనా చెప్తారా? క్వశ్చన్ అడిగారు. చాలా మంది మమ్మల్ని అంటే రోజుకు 2 సార్లు కలవాలా, నెలంతా కలవాలా, 10 రోజులు కంటిన్యూస్గా కలవాలా, అంత అవసరం లేదు. ఇప్పుడు డాక్టర్ చాందిని చెప్పినట్లు అండం అనేది విడుదల అయిన రోజు, దాని తర్వాత రోజు, ఈ రెండే మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే అండము మనకు బాడీలో 24 అవర్సే ఉంటుంది. సో వీళ్ళు అందాజుగా ఆ టైంలో ఒక 2 సార్లు 3 సార్లు కలిస్తే ఆ నెలకి మనము ప్రెగ్నెన్సీకి మ్యాక్సిమం ట్రై చేసినట్లే. డాక్టర్ శ్రీవిద్య గారు, అంటే కొందరికి 20 డేస్కు పీరియడ్స్ వస్తాయి, కొందరికి 25, కొందరికి 2 months 3 months కూడా పడుతుంది. అలాంటి వాళ్ళు పిల్లలు కలగాలంటే ఎప్పుడు కలవాలి? అదేంటంటే ఫస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి వాళ్ళ బాడీ నేచర్ ఏంటి. ఒక 3 months ఇప్పుడు ఈవెన్ దో అవి కొంచెం లాంగ్ పీరియడ్స్ అయినా, వాళ్ళకి 35 days 40 days పీరియడ్ అయినా వాళ్ళకి రెగ్యులర్గా అప్పుడే వస్తుంది అనుకుంటే లాస్ట్ 14 days అనేది ఫిక్స్డ్ టైం అనమాట. అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఇప్పుడు 35 days సైకిల్ అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు వస్తుంది, లాస్ట్ 3 monthsలో అలా వస్తే ఆ లాస్ట్ 14 days ఫిక్స్డ్. అంటే ఆ 14 days కన్నా ముందు వాళ్ళకి యూజువల్గా ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే ఆ 14 daysకి ముందు ఒక 3 నుంచి 4 రోజులు, తర్వాత ఒక 3 నుంచి 4 రోజులు వాళ్ళు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బాగుంటుంది. అలా కాకుండా వాళ్ళకి చాలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, ఒకసారి 2 సార్లు నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తుందంటే వాళ్ళు ఒకసారి డాక్టర్ని సంప్రదించడం బెటర్. వాళ్ళకి ఏమన్నా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మేము ట్రాక్ చేసి వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది. అవసరమైతే మెడికేషన్స్ పెడతాం. ఇంకోటి డాక్టర్ చాందిని గారు, పీసీఓడి
చాలా కామన్గా లేడీస్లో మనం చూస్తున్న ప్రాబ్లం. పీసీఓడి ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుందా? పీసీఓడి గురించి కూడా ఒక పెద్ద అపోహ ఉంది. పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరు అనుకుంటారు. పీసీఓడికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాని మూలంగా పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువ ఉంటుంది, కానీ అసలు పుట్టరు అని ఏం లేదు. సో మోస్ట్ కామన్ రీజన్ పీసీఓడిలో ఎందుకు ఛాన్సెస్ తక్కువ అంటే న్యాచురల్గా రావడానికి ప్రెగ్నెన్సీ పీరియడ్ సరిగ్గా రావు. సో మీరు ఇప్పుడు ఇందాక అడిగారు కదా, కొంతమందికి 3 నెలలకు వస్తుంది, కొంతమంది 2 నెలలకు వస్తుంది అని. పీసీఓడి ఉన్నప్పుడు కూడా ఇలా ఎగ్ ఫామ్ అయ్యి రిలీజ్ అవ్వటం లేట్ అవుతుంది. సో వాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్గా రాదు కాబట్టి, ఏ టైంలో కలిస్తే బెస్ట్ వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లేట్ అవుతాయి. సో అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన టెస్టులు చేయించుకుని ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటాం, ఎగ్ గ్రోత్ ట్రాక్ చేసి, లేదా ఎగ్ గ్రోత్ అవ్వట్లేదు అంటే దానికి బేసిక్ మెడిసిన్స్ ఇచ్చి మనం ఎగ్ ఫామ్ అయ్యేటట్టు చూసి రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళని కలవమంటే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. డాక్టర్ చందన గారు, ఏజ్కి ప్రెగ్నెన్సీకి సంబంధం ఉందా? చాలా ఉంది. ఏజ్ పెరిగే కొద్దీ ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ అండాల క్వాలిటీ తగ్గిపోవడము, కణాలు కౌంట్ తగ్గిపోవడం, ఎన్నో ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అందుకని మనము గుడ్ ఓల్డ్ థియరీ ఉంది, ఏ ఏజ్లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్లో జరగాలి. అది స్టిల్ ఇంప్లైస్ అన్నమాట. సో మనకి 30 years లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్. దాంతో వాళ్ళకి త్వరగా న్యాచురల్గా రావచ్చు. ఇంకొకటి, బేబీ కూడా హెల్తీగా పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు దీని బేస్డే యాక్చువల్గా ఎగ్ ఫ్రీజింగ్ అని ఇలాంటివన్నీ వస్తున్నాయి. అంటే ఎవరైతే 30 years లోపల వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేరో వాళ్ళు వచ్చి మా ఎగ్ బ్యాంక్లో వాళ్ళ ఎగ్స్ని నిల్వ చేసుకుంటున్నారు. సో దట్ ఫ్యూచర్లో వాళ్ళు 30 క్రాస్ అయ్యాక ప్రెగ్నెన్సీకి ప్రయత్నించినప్పుడు ఈ ఎగ్స్తో కానీ వాళ్ళు ప్రయత్నిస్తే బేబీస్ హెల్తీగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయని. ఓకే, అంటే తర్వాత ప్లాన్ చేసుకున్నా కూడా ఇది ఒక ఫెసిలిటీ ఉంది. ఇదొకటి. ఈ మధ్య దీని గురించి కూడా అవగాహన చాలా ఎక్కువగా ఉంది. కొన్ని కంపెనీస్ కూడా యాక్చువల్గా వాళ్ళ ఫీమేల్ ఎంప్లాయీస్కి దాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సో ఎగ్ ఫ్రీజింగ్ అంటాం, అది సోషల్ రీజన్స్కి. ఇంతకుముందు అది క్యాన్సర్ పేషెంట్స్కి వాడేవాళ్ళం. ఈ మధ్య ఇలా ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవాలన్నా కూడా వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఎన్నాళ్ళ పాటు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు? 5 years, 5 to 10 years కూడా చేసుకోవచ్చు. ఎగ్ క్వాలిటీ అనేది మనకేమి ఏజ్తో తగ్గిపోదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న ఫ్రీజింగ్ టెక్నిక్స్ అన్నీ చాలా అడ్వాన్స్డ్. దాంతో మనం 5 years తర్వాత వాటిని వాడుకున్నా వాటి క్వాలిటీ అలానే ఉంటుంది. హెల్దీ బేబీ హెల్తీ బేబీ. ఎందుకంటే మదర్ ఏజ్ పెరిగే కొద్దీ డౌన్స్ బేబీ ఇట్లా ఇవన్నీ ఆటిజం ఎక్కువ అవుతాయి. ఇప్పుడు వాళ్ళు 35 yearsలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశారు, కానీ వాళ్ళది ఎగ్స్ ఏజ్ మనకి 28 or 26 ఉంటే బేబీ హెల్తీగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో చాలామంది ఈ కెరియర్లో సెటిల్ అయ్యాక 30 years తర్వాత చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో లేట్ మ్యారేజెస్ వల్ల కూడా న్యాచురల్గా పిల్లలు కలగట్లేదు. అదేనా ఇది కూడా ఒక కారణం కదా డాక్టర్ శ్రీవిద్య గారు? అవునండి, లేట్ మ్యారేజ్ వల్ల కూడా ఏంటంటే మేడం చెప్పినట్టు ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుద్ది అంటే వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకటి వాళ్ళ ఎగ్ రిజర్వ్, మనకి లేడీస్లో ఎగ్ నెంబర్ అనేది పుట్టకతోనే ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఆ నెంబర్ తగ్గిపోతూ వస్తుందో సో వాళ్ళకి నెల నెల రిలీజ్ అయ్యే ఎగ్ కూడా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఎన్యువులేటరీ సైకిల్స్ అని అంటాము. తర్వాత క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి. వీటి వల్ల కూడా వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే గర్భసంచిలో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు, ఇవి కూడా ఉంటాయి. అలాగే మగవారిలో కూడా లేట్ మ్యారేజ్ వల్ల కూడా వాళ్ళకు కూడా ఏంటంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో ఈవెన్ మగవాళ్ళకి కూడా ఏంటంటే అందుకే స్పర్మ్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా దే కెన్ ఫ్రీజ్ ద స్పర్మ్ ఆల్సో. అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే డాక్టర్ చాందిని గారు ఇద్దరి రోల్ ఉంటుంది కదా. మనం ఇప్పటిదాకా అమ్మాయిల గురించి మాట్లాడుకున్నాం, అబ్బాయిలకి ఏది సజెస్ట్ చేస్తారు? అబ్బాయిలకి కూడా ఏజ్ ఇంపార్టెంట్. ఆడవాళ్ళలో మనం 30 అనుకుంటే మగవాళ్ళకి ఆ ఏజ్ కొంచెం 35-40 years నుంచి స్పర్మ్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ వాళ్ళకు కూడా డెఫినెట్లీ ఏజ్ ఇంపాక్ట్ ఉంటుంది. మగవాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ స్పర్మ్ క్వాలిటీ అండ్ నంబర్ తగ్గుద్ది. అండ్ పుట్టబోయే బేబీస్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా సరైన టైంకి బేబీస్ కనటం, లేదా వాళ్ళు కూడా స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ ఖచ్చితంగా వాడుకోవటం బెటర్. డాక్టర్ చందన గారు, అంటే ఆల్కహాల్, స్మోకింగ్ ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. వీటి వల్ల కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ తగ్గే అవకాశాలు ఉంటాయి కదా? డెఫినెట్గా అండి, బోత్ ఫీమేల్స్ అండ్ మేల్స్లో. సో మనము ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎంత మంచిగా చేసుకుంటే వాళ్ళకి త్వరగా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఫీమేల్స్లో స్మోకింగ్, ఆల్కహాల్ మొత్తంగా ఆపేయడము, మేల్స్లో కూడా సేమ్ స్మోకింగ్. ఆల్కహాల్ వన్స్ ఇన్ ఎ వీక్ ఏదో కొంచెంగా తీసుకోవడం వలన మేజర్ ఎఫెక్ట్ రాకపోవచ్చు, కానీ అది హ్యాబిట్ లాగా ఎక్కువగా బింజ్ డ్రింకింగ్ అంటారు.
ఇలాంటివి చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా వాళ్ళ ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి. ఇలాంటి అలవాట్లు మానుకుంటే బెటర్ అంటారు, అంతేనా? డెఫినెట్గా వాళ్ళు దాన్ని అడ్రస్ చేయాలి. అదే కాకుండా డైలీ కొంచెం ఎక్సర్సైజ్ ఉండడము. ఈ మధ్య అవుట్ సైడ్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోతున్నారు. ఇంటి దగ్గరే మనము మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడము, వీటితో కూడా వాళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎలాంటి చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలాంటివి చేసుకుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది? ఈ రోజుల్లో మనం అందరికీ చూస్తుంది ఏంటంటే స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. పూర్వం రోజుల్లో చాలా మందికి ఇది ప్రెగ్నెన్సీ అనేది చాలా కామన్గా వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అయిపోతున్నాయి. వాళ్ళు ఏంటంటే ఈ పీరియడ్లో ప్రెగ్నెన్సీ వచ్చేయాలని పెట్టుకోవడం, స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఈజీ థింగ్ని కూడా మనం చాలా స్ట్రెస్ఫుల్గా చేస్తున్నాం. సో స్ట్రెస్ కంట్రోల్, దానికి మెడిటేషన్, కొంచెం యోగా చేసుకోవడం, తర్వాత ఏంటంటే లైఫ్ స్టైల్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము. వాళ్ళు ఎలాగో ప్రెగ్నెన్సీ డిలే చేద్దామని ప్లాన్లో ఉన్నప్పుడు బెటర్ వాళ్ళు ఏంటంటే న్యాచురల్గా ఫుడ్ మంచిది తీసుకోవడం, అవుట్ సైడ్ ఫుడ్, బర్గర్స్, పిజ్జాస్ ఏవైతే మనకి ఈజీగా తినడానికి ఉన్నాయో అవన్నీ కూడా అంత మంచివి కాదు. సో అవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ అవి అవాయిడ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు పిల్లల్ని కనాలి అన్నది వాళ్ళ ఇష్టం, బట్ కానీ ముందు ఫిజియాలజీ ఏజ్ లో ఉన్నప్పుడే 30 years వరకు వెయిట్ చేయకుండా అంతకన్నా ముందే పిల్లల్ని కంటే బాగుంటుంది. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అంతేనా మేడం? ఏదైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ప్లాన్ చేసుకునే ముందు టెస్ట్లు ఏమన్నా చేయించుకుంటే బెటర్ అంటారా డాక్టర్ చాందిని గారు? ముందస్తుగా కొన్ని టెస్టులు చేయించుకోవటం మంచిదే. సో దాని ద్వారా వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఓకే మేము ఇంకెన్ని రోజులు ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవచ్చు, లేదా ఎంబ్రియోస్ ఆర్ ఎగ్స్ ఏమైనా ఫ్రీజ్ చేసుకోవాలా మనం ముందుగానే, సో ఫ్యూచర్లో మన ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి అన్న టెస్టులు కొన్ని చేయించుకుంటే బెటర్. సో ఆడవాళ్ళలో అండ్ మగవాళ్ళలో ఇద్దరిలో కామన్ టెస్ట్లు వచ్చేసి హార్మోన్స్, కొన్ని బేసిక్ హార్మోన్స్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, తర్వాత షుగర్ లెవెల్స్, ఇవి చెక్ చేసుకోవాలి. దెన్ స్పెసిఫిక్ టెస్ట్లు వచ్చేసరికి ఆడవాళ్ళలో ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్, దాంట్లో మనకి గర్భసంచి ఎలా ఉంది, ప్లస్ ఎగ్ నంబర్, రిజర్వ్ అని మాట్లాడుకుంటున్నాం కదా మనం, ఎగ్ నంబర్ ఎలా ఉంది తెలుస్తుంది. ఇంకో బ్లడ్ టెస్ట్ కూడా ఒకటి మనం చేయించుకుంటే మంచిది, అది AMH అంటాము. దాని ద్వారా కూడా మనకి అండాల నిలువ ఎంత ఉంది అని తెలుస్తుంది. మగవాళ్ళల్లో బేసిక్ టెస్ట్ వచ్చేసి సీమెన్ అనాలిసిస్. సో దాంట్లో కూడా మనకి కౌంట్, మార్ఫాలజీ అంటే చూస్తానికి నార్మల్గా ఎన్ని ఉన్నాయి, మొటిలిటీ కదలిక ఎంత ఉందో తెలుస్తుంది. ఇవన్నిట్లో కూడా ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అండ్ వాళ్ళు స్టిల్ న్యాచురల్గానే ట్రై చేద్దాం అనుకుంటున్నారు అంటే డాక్టర్ని సంప్రదించాక దానికి కావాల్సిన న్యాచురల్గా కొన్ని వైటమిన్ సప్లిమెంట్స్ అలాంటివి తీసుకోవచ్చు. తర్వాత ఏమన్నా ఫ్యూచర్ ప్లానింగ్కి ముందస్తుగానే ఎగ్స్ ఫ్రీజింగ్ కానీ ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ ఏమన్నా ఆలోచించుకుంటాం బెటర్. డాక్టర్ చందన గారు, న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఇంకా ఏమైనా టిప్స్ చెప్తారా? యాజ్ ఏ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్గా, IVF ఫర్టిలిటీ సెంటర్ ఎక్స్పర్ట్గా. ఐ థింక్ ఇప్పుడు మనము అందరూ అనుకున్నట్లు అది ఒక కన్సాలిడేట్ చేస్తే కరెక్ట్ ఏజ్లో ప్లాన్ చేయడము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, తర్వాత వాళ్ళు మెడికల్గా బేసిక్ టెస్ట్లు చేయించుకొని వేర్ దే స్టాండ్ అనేది తెలుసుకోవడము. దాని తర్వాత ప్రాబ్లం బట్టి డాక్టర్ చెప్పినట్టుగా ఎన్ని నెలలు ట్రై చేయొచ్చు, ఎప్పుడు మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి అనేది ప్లాన్ చేస్తే ఐ థింక్ ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి అంటే న్యాచురల్గా కొందరికి అలవాటు ఉంటుంది, ఆ టైంలో తీసుకోవడం వల్ల పిల్లల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఖచ్చితంగా. స్మోకింగ్ వీటి వల్ల ఆ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు స్మోకింగ్ అలా చేస్తే లేడీస్లో మెయిన్గా వాళ్ళకి హైపర్ టెన్షన్, BP వచ్చే ఛాన్స్ ఉంటుంది. పుట్టే పిల్లలు తక్కువ వెయిట్తో పుట్టచ్చు. అండ్ ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం, అంటే తొందరగానే డెలివరీ అయ్యేది. అండ్ వీటికన్నా ముందు వాళ్ళకి అబార్షన్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఆల్కహాల్ వల్ల కూడా ఏంటంటే పుట్టే పిల్లల్లో కొన్ని రకాలైన అనామలీస్ రావడము, ఇవన్నీ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో అవి మానేయడం ఎంతగానో మంచిది. డాక్టర్ చాందిని గారు, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు అంటారు? ఇవి బ్యాడ్ హ్యాబిట్సే కదా, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి. అలాంటివి లేకుండా ప్లాన్ చేసుకుంటే మంచి హెల్తీ బేబీస్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. డాక్టర్ శ్రీవిద్య చెప్పారు కదా, ప్రెగ్నెన్సీ డిలే చేసుకుందాం అనుకుంటున్నా కూడా ఎలాగో టైం ఉంది కాబట్టి ఆ టైంలో ఇలాంటి హ్యాబిట్స్ని అడ్రస్ చేసి దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకోగలిగినా లేదా మినిమంకి తీసుకొచ్చినా బెటర్. అలాంటిది ఒక 3 to 6 months వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మేబీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా డాక్టర్ చందన గారు, ఎలాంటి టైంలో మ్యారేజ్ అయిన ఎన్నాళ్లకు న్యాచురల్గా ట్రై చేసినా పిల్లలు కలగకుంటే మీలాంటి డాక్టర్ని సంప్రదించాలి? ఐ థింక్ ఇది వాళ్ళ ఏజ్ బట్టి ఉంటుంది, వాళ్ళ పీరియడ్స్ ఎంత రెగ్యులర్ ఉన్నాయి దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏజ్ less than 30 years పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయంటే
1 year వరకు న్యాచురల్గా ఏ మెడికల్ సపోర్ట్ లేకుండా ట్రై చేయొచ్చు. అప్పటికి కాకుంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్. కానీ ఫీమేల్ ఏజ్ 30 years క్రాస్ అయింది ఆర్ తనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, ఇలాంటప్పుడు ప్రాబ్లీ ఒక 6 monthsలోనే బేసిక్ టెస్ట్లు చేయించుకొని ఏమైనా ప్రాబ్లం ఉందా, న్యాచురల్గా ఇంకా ట్రై చేయొచ్చా అన్నది తెలుసుకుంటే బెస్ట్ ఉంటుంది. అంటే కొందరు సెలబ్రిటీల గురించి చెప్తూ ఉంటారు, 40 years తర్వాత వాళ్ళు పిల్లల్ని కన్నారు, డాక్టర్లు ఏంటి 30 years లోపే ప్లాన్ చేసుకోమంటున్నారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు 40 years తర్వాత అస్సలు కారు అని చెప్పము, ఛాన్సెస్ తగ్గుతాయి, హెల్తీ బేబీస్ పుట్టే ఛాన్సెస్ తగ్గుతాయి. సో అలాంటప్పుడు మనము ప్రాబ్లం తెచ్చుకొని దాన్ని అడ్రస్ చేయడం కన్నా ముందే మనం ముందు జాగ్రత్తకే అర్లీగానే ప్లాన్ చేసుకోవడము, వీలు కానప్పుడు ఇంకా ఎగ్ ఫ్రీజింగ్ ఇంకోటి చేసుకోవడం. అందరి హెల్త్ ఒకే విధంగా ఉండదు, ఒకరితో కంపేర్ చేసుకోవడానికి, అంతేనా? కరెక్ట్. కాబట్టి అసెస్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఈ మధ్య ఫర్టిలిటీ అసెస్మెంట్ అనేది ఇప్పుడు మనం జనరల్ హెల్త్ చెకప్ ఎలా చేస్తున్నామో అలా ఫర్టిలిటీ హెల్త్ చెకప్ ప్యాకేజెస్ ఉన్నాయి. దాంట్లో అసలు హస్బెండ్ కానీ వైఫ్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, హ్యాపీగా 1 year మనము ఈ హాస్పిటల్ చూడకుండా ట్రై చేయొచ్చా అనేది కూడా వాళ్ళకి మనం అడ్వైస్ ఇవ్వచ్చు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. హెల్తీగా ఉండాలి, మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికీ మంచి ఫుడ్ తింటూ ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ మానేయాలి, ఇలాంటివన్నీ చేసుకోండి. అప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకుంటే ఐవీఎఫ్ సెంటర్కి రండి అంటున్నారు, అంతేనా? థ్యాంక్ యూ డాక్టర్ చందన గారు, థ్యాంక్ యూ డాక్టర్ శ్రీవిద్య గారు, థ్యాంక్ యూ డాక్టర్ చాందిని గారు. మీరు ఈషా ఫర్టిలిటీ సెంటర్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.